బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరాగిరి జల వికాస పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి 23 మంది చెంచు రైతులకు సౌర పలకలు, పంపు సెట్లను పంపిణీ చేస్తారు. ఇక అక్కడి నుంచి తమ సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇక ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరాగిరి జల వికాసం పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ అందించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ROFR పట్టాలు ఉన్న రైతులకు ఈ పథకం వర్తించనుంది. 5 ఏళ్లలో 2.10 లక్షల మంది గిరిజనులకు లబ్ధి చేకూరేలా ఈ పథకానికి ప్రభుత్వం ప్రణాళిక రచించింది. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో పథకాన్ని ప్రారంభించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరాగిరి జల వికాసం పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి 23 మంది చెంచు రైతులకు సౌర పలకలు, పంపు సెట్లను పంపిణీ చేస్తారు. అక్కడి నుంచి తమ సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇక ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గిరిజల వికాసం పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ అందించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ROFR పట్టాలు ఉన్న రైతులకు ఈ పథకం వర్తించనుంది. 5 ఏళ్లలో 2.10 లక్షల మంది గిరిజనులకు లబ్ధి చేకూరేలా ఈ పథకానికి ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఇక 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో పథకాన్ని ప్రారంభించనున్నారు.